ఈరోజు దేవుని వాక్యం మనం శ్రద్ధగా విందాం. సిన్ ఆఫ్ రెబెలియన్, తిరుగుబాటు పాపం గురించి ఈరోజు వాక్యము ద్వారా మీతో మాట్లాడాలి. సిన్ ఆఫ్ రెబెలియన్ అంటే తిరుగుబాటు. దేవుని ప్రేమను, దేవుడు మనకు చేసే సదుపాయాలన్నింటినీ, దీవెనలన్నింటినీ చులకగా చూడడం అంటే టేకింగ్ ఈజ్ ఈజీ. దేవుడు అనేక రీతుల్లో నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబిస్తున్నాడు, నేను చేయి పట్టి నడిపిస్తున్నాడు. నీ బాధలో వ్యధలో ఆయన నీకు తోడై ఉండి నిన్ను అనేకమైన విపత్తుల నుండి కాపాడుతున్నాడు. నువ్వు అడిగినవన్నీ అంతకంటే ఎక్కువగా పొందుకుంటున్నావు. అయినా దేవుని మాటకు విధేయత చూపడం కానీ, దేవునికి భయపడడం కానీ, దేవుని ఆజ్ఞలకు లోబడడం కానీ ఇవేమీ లేకుండా విర్రవీగుతున్న వారికి ఈరోజు దేవుని యొక్క క్రమాన్ని బోధించడానికి దేవుడు నాకు కృప చూపుతాడని ప్రార్థనాపూర్వకంగా నేను మీ మధ్యకు వచ్చినాను. తిరుగుబాటు ధోరణి అనేది ఆదికాండం నుండి ఉంది. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి మరొక విధంగా ప్రవర్తించడం. చూడండి, మనకు ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చినప్పుడు దేవుని మాట వినాలి. దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి మనల్ని దీవిస్తూ ఉంటాడు. కానీ మాట వినకుంటే మరి ఏమవుతుంది అది అందరికీ తెలుసు. అవిధేయతల మీద దేవుని ఉగ్రత వస్తుందని మాటి మాటికి పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో ఉంది, కృత నిబంధనలో ఉంది. గాడ్స్ రాత్ విల్ కమ్ అపాన్ ద డిసొబీడియంట్ చిల్డ్రన్. ఒక కుటుంబంలో మనం చూసినప్పుడు తల్లిదండ్రులు ఎవరిని శిక్షిస్తారు? చెప్పు చేతుల్లో ఉండేవారు విధేయులైన పిల్లలకు ఎప్పుడు శిక్ష పడదు. కానీ తిరుగుబాటు చేసే పిల్లలకు, చెప్పిన మాట వినకుండా వారు తమ స్వయం చిత్తంతో వెళ్ళే మార్గంలో తల్లిదండ్రులుగా వారు తప్పకుండా అడ్డుపడతారు, హెచ్చరికలు ఇస్తారు, శిక్ష కూడా ఇస్తారు. అయితే తండ్రి అయిన దేవుడు కూడా అలాగే మనము దేవుని మాట విన్నప్పుడున్న ఆశీర్వాదాలు, తర్వాత దేవుని ధిక్కరించి, దేవుని మాట ఉల్లంఘించి, అవిధేయత చూపుతూ, దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తూ, మన సొంత చిత్తానికి తిరిగి సొంత మార్గంలోకి వెళ్ళి సబుద్ధిని ఆధారం చేసుకుంటే దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది. అంటే తప్పకుండా అవిధేయులైన వారికి దేవుని హెచ్చరికలు, శిక్ష ఇవన్నీ కలుగుతుందని మనకు తెలుసు. అయితే నేను యెషయా గ్రంథం 1వ అధ్యాయము చదువుతున్నప్పుడు అనేకమైన కార్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు మాట్లాడుతున్నాడంట. మీరు చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినముల్లో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. యెషయా ప్రవక్త కలిగిన దర్శనం ఇది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంట. గాడ్ స్పీక్స్. మన దేవుడు మాట్లాడతాడా? తప్పకుండా మాట్లాడతాడు. జీవము గల దేవుడు, ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది, ఎందుకు దేవుడు సృష్టితో మాట్లాడుతున్నాడు? మనుషులు మాట వినకుంటే ఏం చేస్తాడు దేవుడు? సృష్టితో మాట్లాడుతున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. దాని అర్థము మనిషి మాట వినడం లేదని అర్థం. తన రూపంలో సృజించుకొని తన ఊపిరి పోసి కావలసినవన్నీ అనుగ్రహించి ఎంతో ప్రాణం పెట్టి ప్రేమించినాడు కదా మనల్ని. ప్రాణమే అర్పించినాడు. ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేయడం. అందుకే ఈ అంశం పేరు, ప్రసంగం పేరు సిన్ ఆఫ్ రెబెలియన్, తిరుగుబాటు పాపం గురించి ఈరోజు మనం నేర్చుకోవాలి. అంటే దేవుని మాట ఉల్లంఘిస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాము, కానీ దేవుని మాట వినడానికి మనకు అసహనం, అసౌకర్యం, మనకు ఇష్టం లేదు దేవుని మాట వినడానికి. అటువంటి వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? మానవులను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. కానీ ఆకాశంతో మాట్లాడుతున్నాడు. భూమి నా మాట విను, ఆకాశమా ఆలకి. చూడండి, ఎక్కువ బాధ అయినప్పుడు మనం ఎవరితోనో గుండె విప్పి మాట్లాడతాం. అంటే ద సారో హ్యాస్ టు కమ్ అవుట్ కదా. మనం నమ్మిన వ్యక్తులను we take them into confidence and reveal our problem.
దేవుడు కూడా హృదయంలో నొచ్చుకుంటున్నాడు అన్నమాట. యూదా మరి ఇశ్రాయేలు జనాంగం త్రోవ తప్పిపోతున్నారు. దేవుడు వారిని ఎంతో స్వకీయ సంపాద్యంగా మరి ప్రేమించిన, సొత్తుగా వారిని ప్రేమించిన వారు విగ్రహారాధనకు లొంగిపోతున్నారు, దేవుని నుండి వైదొలుగుతున్నారు, చాలా దూరం వెళ్ళిపోతున్నారు, అక్రమాలు చేస్తున్నారు, వ్యభిచార పాపం చేస్తున్నారు. అప్పుడు దేవుడు తన గుండెలో నొచ్చుకుంటున్నాడు, అయ్యో వీరు నా మాట ఆలకిస్తే ఎంత బాగుండు. కానీ వారు మాట వినడం లేదు. ఇది ఇప్పుడు అప్పుడు కాదు, ఆదికాండం 6వ అధ్యాయంలోనే మనం చూస్తాం. మానవుడు దేవుడిచ్చే మాటను మరి ఉల్లంఘించి వాడు హృదయంలో చెడుతనంను ఉంచుకుంటూ మరి దేవునికి దూరం అవుతున్నాడు. వాని తలంపులు కానీ, వాని ఆలోచనలు, వాని చర్యలు ఎప్పుడు దేవునికి విరుద్ధంగా ఉందని అంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము ఒక తలంపుల్లోనూ ఆ ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి కూడా ఒక హృదయం ఉందా? అది నొచ్చుకుంటుందా? దేవుడు అట్లా నొచ్చుకున్నప్పుడు ఎవరితో మాట్లాడతాడు? మనమైతే మానవులతో మాట్లాడతాం, కానీ మానవులు మాట వినడం లేదు. కాబట్టి ఆకాశమా వినుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన అంటారు కదా చాలామంది తల్లిదండ్రులు, కష్టపడి కానీ పెంచి పెద్ద చేసి వారు కావాల్సినవన్నీ ఇస్తే కూడా మా మాట వినడం లేదండి, వారి సొంత మార్గాలకు వెళ్తున్నారు, మా మాట వారు ఉల్లంఘిస్తున్నారు, అవిధేయులుగా ఉన్నారు అని తల్లిదండ్రుల శోకం మనకు తెలిసిందే కదా. మరి దేవుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడండి, మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. సిన్ ఆఫ్ రెబెలియన్, చూడండి, తిరుగుబాటు ధోరణి, మాట వినకుండా అవిధేయత చూపుతూ తిరుగుబడుతున్నారు. అందుకే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, తిని కడుపు నిండిన తర్వాత దేవుడు ఎవడని అడుగుతాడండి. చూడండి, అందుకే అన్నిట్లో మితంగా ఉండడమే మంచిదని నాకు అనిపించింది. నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, ఆకాశం మహాకాశం పట్టజాలనంతగా నన్ను అభివృద్ధిలోకి తీసుకురాని, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలతో ప్రార్థన చేస్తారు. కానీ ఇవన్నీ పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతారు. దే ఫర్గెట్ గాడ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అంతగా తినడానికి ఆహారం ఉండి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండి, మరి నీకు దేవుడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నిన్ను ఆశీర్వదిస్తే చాలనుకోవాలంతే. ఎందుకంటే ఎక్కువైపోతే నీకు అది మేనేజింగ్ రిచెస్ ఇస్ ఎ టఫ్ పార్ట్. చూడండి, చాలామంది ధనవంతులు కావాలని అపేక్షిస్తారు, కానీ ధనం దేవుడిచ్చిన తర్వాత దేవుని మరవడం మాత్రం కాదు, ఆ ధనాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలని కూడా తెలియకుండా సతమతం అయిపోతారు. అది ఒక వ్యర్థమైన పోరాటం అని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, నేను పిల్లలను పెంచినాను, వారిని పోషించినాను, వారిని గొప్పవారిగా చేసినాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. ఎద్దును పోషించిన, గడ్డేసి మేపి అంత చేసిన, అది బయటికి వెళ్ళి తిరిగి కొట్టానికి వస్తుంది, దాన్ని కొట్టానికి తిరిగి రావడానికి తెలుసండి. గాడిద కూడా సొంతవాని దొడ్డి తెలుసుకుంటుందట. గాడిదని కూడా మీరు వదిలేస్తే అది దినమంతా తిరిగి సొంతవాని దగ్గర ఆ దొడ్డికి వచ్చేస్తున్నాడు. అంటే ఎద్దుకున్న బుద్ధి మనిషికి లేదు, గాడిదకున్న బుద్ధి లేదు అని అర్థం. మనిషి మాత్రం త్రోవ విడిస్తే ఇంకటే వెళ్ళిపోతాడు, నాశంలోకి వెళ్ళిపోతాడు, నరకంలోనికి వెళ్ళిపోతాడు. అందుకే కాపరి కావాలి. మనం ఇచ్చే ట్రైనింగ్ కూడా ఇప్పుడు అదే కదా. కాపరి ఏ విధంగా త్రోవ తప్పిన గొర్రెలను వెతికి వెంటాడాలి. ఆనాడు యేసు ప్రభు 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే కూడా ఆ గొర్రె కొరకు వెతికినాడండి. ఉపమానం చెప్తున్నాడు. 99 గొర్రెలను వదిలిపెట్టి దారి తప్పిన గొర్రె కొరకు వెతికి వెంటాడి దొరికినప్పుడు ఎంత సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకొని వచ్చి మందలో చేర్చినాడు. అంటే దాని అర్థము
మరి త్రోవ తప్పిన వారికి ఒక కాపరి అవసరం. ఎద్దుకు అవసరం లేదండి, అది పోయినా తిరిగి వస్తుంది కొట్టాని. గాడిదకు కూడా అవసరం లేదు. అంటే గాడిదకున్న బుద్ధి కూడా లేదా మానవునికి? వాడు దేవుడు ఇచ్చినవన్నీ అనుభవించి దేవుణ్ణే మరిచి దేవుని మార్గాల నుండి వైదొలై చెప్పిన మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమము పాపం చేస్తూ మరి తిరుగుబాటు ధోరణితో దేవుణ్ణే ధిక్కరిస్తున్నాడని అర్థం. అందుకే ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఇశ్రాయేల్ దగ్గర మీ రౌండ్ ఆఫ్ చేసి మీ పేరు రాసుకోండి, మంచిదే. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలకు సూచన. వారికి తెలివి లేదు, దేవుని మార్గంలో నడవడం లేదు. వారు మరి నా జనులు యోచింపరు, ఆలోచించరేంటి నా జనులు? దేవుడు ఇన్ని మేళ్ళని ఇచ్చినప్పుడు దేవుని మాట వింటారా, సాతాను స్వరం వింటారా? దేవునికి కదా మన విధేయులై ఉండేది. సాతాను నిన్ను పాపంలో పడేయడానికి ఎంత ప్రేరేపిస్తున్నాడు? ఆ ప్రేరణకు ఎందుకు లొంగాలి? సాతానుడు నీకేమీ మేలు చేసినాడని వాని మాట వినాలి. ఎందుకు యోచింపరు అని అడుగుతున్నాడు. యూ హ్యావ్ టు ఒబే గాడ్ బికాస్ హీ బ్లెస్డ్ యూ ఇనఫ్. మరి సర్వము ఆయనే, సర్వస్వము ఆయనే, ఆయన అన్నిటికీ సృష్టికర్త. నీకు ఈరోజు కలిగినవన్నీ కూడా ఆయనలో నుండే ఉద్భవించింది కదా, మరి ఆయన మాట వింటే ఏంటి? అయితే అంటున్నాడు 4వ వచనం, యెషయా 1:4, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఏమని సంబోధిస్తున్నాడు? పాపిష్టి జనము, పాపిష్టి జనం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంబోధనలు, దేవుడు తన ప్రజలను పిలిచే సంబోధన. పాపిష్టి జనం అంటే మీరు పాపము ఎంతగా చేస్తున్నారు, సూపర్లేటివ్ డిగ్రీ అన్నట్టు. పాపిష్టులు మీరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారు. మీరు నిండుకున్నారు, దోషం చేసి చేసి దోషభరితులైన పోనారు. మరి దుష్ట సంతానమా, మీరు దేవుని సంతానమైతే పాపం చేయరు, మీరు సర్ప సంతానమా అని ఒక దగ్గర పిలుస్తాడు. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. చెరుపు చేయి పిల్లలారా అంటే వీళ్ళు చెడింది తప్ప వేరొకరిని కూడా చెడుపుతారు అన్నమాట. చెరపకురా నీవు చెడదావు అంటారు కదా, వీడు చెడిపోయింది కాకుండా ఇంకా నలుగురిని వేసుకొని వాళ్ళని కూడా చెడిపేస్తాడు అన్నమాట. అంటే ఇలాంటి ప్రవర్తనను దేవుడు మరి అసహించుకుంటున్నాడు. మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు. చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. అవును, పాపం చేసేవానికి నెమ్మది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడూ టెన్షనే ఉంటుంది. దేవుని మాట విన్నవానికి నది వలె సమాధానం వాని యొద్దకు దేవుడు నడిపిస్తాడంట. అంటే హిస్ పీస్ విల్ బి లైక్ ఎ రివర్. ఏ బాధ లేదు, దేవునికి విధేయుడయ్యాడు కాబట్టి సంపూర్ణమైన శాంతి. మన వాక్యంలో యెషయా 26:3 ఉన్నాం కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. సో యూ షుడ్ హ్యావ్ పీస్ వెన్ యూ లీన్ ఆన్ టు గాడ్, వెన్ యూ ఒబే గాడ్. కానీ పాపం చేస్తే శ్రమనే. అందుకే మరి దేవుడు వారిని విసర్జించి ఉన్నాడు. దేవుడు వారిని తృణీకరించినాడు, త్రోసివేసినాడు అని అర్థం. విసర్జించి ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుని విడవడం కాకుండా, దేవుని మాట ధిక్కరించడం కాకుండా తిరుగుబాటు దేవుని మీద చేస్తూ మరి వారు దేవుని దూషిస్తున్నారంట. దేవుని దూషిస్తున్నారంట. దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి స్తుతించాలి. పైగా వీరు దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ దేవుణ్ణే దూషిస్తున్నారంట. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దే రిజెక్టెడ్ గాడ్, దే ఫర్సుక్ గాడ్. మరి 5వ వచనం చూడండి, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడదురు. ఎప్పుడు తిరుగుబాటేనా మీకు? ఎప్పుడు ఒక్కసారి కూడా మీరు మాట వినరా? మీరు నిత్యము తిరుగుబడుతున్నారు, మీరేలా ఇంకా కొట్టబడదురు. తిరుగుబాటు దేవుని శిక్ష, ధిక్కరించడం దేవుని శిక్ష, దేవునికి అవిధేయత చూపడం వెంటనే దేవుడు దెబ్బలు తగిలియడం. అంటే ఇలాగే ఉంటుందా మీ బ్రతుకులు? మీరు తప్పు చేస్తారు, శిక్షను అనుభవిస్తారు, నిత్యం మీరు కొట్టబడుతున్నారు కదా అంటున్నాడు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు పాపం చేసిన ప్రతి వానికి నడినెత్తిలో వ్యాధి ఉంటుంది. వానికి ఎప్పుడు సంతోషం ఉండదు. నాకు అడిగితే పాపం చేసిన వానికి మొట్టమొదట వాడు పోగొట్టుకునేది సంతోషం, దేవునిలో ఉన్న ఆనందం. హీ విల్ లూజ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ద హ్యాపీనెస్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ సాల్వేషన్, అవుట్ ద హ్యాపీనెస్ హీ గెట్స్ అవుట్ ఫ్రమ్ గాడ్, ఇట్ విల్ లాస్ట్. పాపం చేస్తాడు,
దేవుని దూరం అయిపోతే సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి వాడు ఆ సంతోషాన్ని కోల్పోతాడు. నడినెత్తిని వ్యాధి అంట. హెడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఏ అవయవం లేకున్నా మీరు బ్రతకగలుగుతారు. ఒక చెయ్యి లేదు, ఒక కాలు లేదు, ఒక కన్ను లేదు, ఏది లేకున్నా ఒక అవయవం పోతే బ్రతుకుతారేమో, కానీ తలనే పోతే ఎవడు బ్రతకలేడు కదా. ఇట్స్ ఎ మెయిన్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఆ తలలో ఏదైనా జబ్బు వస్తే అది ఎంత బాధాకరం. తల ఈజ్ ద హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇట్ గివ్స్ కమాండ్స్ టు ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ఆ శరీరం చక్కగా ఉండాలంటే అన్ని కమాండ్స్ ప్రాపర్గా ఉండాలి, అన్ని అవయవాలు చక్కగా విధేయత చూపాలి. మరి ఇప్పుడు నడినెత్తినే వ్యాధి వస్తే ఆ వ్యక్తి ఎలాగుంటాడు అంటే, పాపం ద్వారా ఇలాంటివి అతనికి సంభవిస్తుంది. ప్రతివాని గుండె బలహీనమాయ. ఈ వారమే నేను ఒక 2-3 యవనస్తులు గుండెపోటుతో మరణించడం విన్నా. ఉన్నట్టుండి కుప్పగూలిపోయినారు. అంటే గుండె బలహీనమైపోయింది, నడినెత్తిలో వ్యాధి వచ్చేసింది. కానీ దేవుని వాక్యం విన్నవానికి సర్వ శరీరానికి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీకు దీర్ఘాయుస్సు కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ శరీరానికి స్వస్థత కావాలన్నా, ఒబే గాడ్. నువ్వు దేవునికి విధేయత చూపినప్పుడు సర్వ శరీరానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. లేకుంటే ఇవన్నీ నీకు భవిస్తుంది. ఈ జీవితంలో అన్నీ అనుభవిస్తావు. పాపం వలన రోగం, పాపం వలన శిక్ష, పాపం వలన తీరని వ్యాధులు, పాపం వల్లనే మరణం కూడా వస్తుంది. కాబట్టి ఈ గమనించండి, మీరు ప్రతి వాని నడినెత్తిలో వ్యాధి ఉంది, ప్రతి వాని గుండె బలహీనమైన, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. స్వస్థత లేదు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు నిర్గమకాండం 15:26. కానీ అది వాగ్దానము షరతుతో కూడింది. ప్రతి వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో షరతుతో కూడింది. అది ఇట్ హ్యాస్ ఎ కండిషన్, ఎ క్లాజ్. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు తన ప్రజలంటే ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు. మీరు చదవండి, అది దేవుడనే యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన చెప్పినదంతయు నీవు అనుసరిస్తే ఐగుప్తులోకి వచ్చిన ఏ రోగము నేను నీకు రానియను. ఒకవేళ నీకు సంభవించిన నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే స్వస్థత లేదు, కొంచెమైనాను లేదు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపము చేసిన వానికి స్వస్థత లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎక్కడ చూసినా వ్యాధి. మన అవయవాలన్నీ పాడైపోయాయి. మనం ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలి, దేవునితో బంధం కలిగి ఉండాలి, దేవుడు చెప్పిన మాట వినాలి, తిరుగుబాటు పాపం చేయకుండా విధేయత గల మనసు, సమ్మతి గల మనసు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు పఠిస్తే దేవుడు నీ గురించి ఏం కోరుతున్నాడో నీకు తెలిసిపోతుంది. నువ్వు దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది హౌ గ్రేట్ ఎ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ ద క్రియేటర్. అప్పుడు ఆ శక్తి, ఆ సారము దేవుని యొద్ద నుండి నీకు వస్తుంది. నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా స్వస్థత లేదంట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదంట. అన్ని గాయాలంట, అన్ని గాయాలు. కొన్నిసార్లు తాగుబోతులను చూస్తారు కదా మీరు. తాగుబోతు తాగి 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 తప్ప పడిపోతారు. ఈ మొన్న వర్షాలు పడ్డప్పుడు రామ్నగర్లోని ఒక 41 సంవత్సరాలు ఒక యవనస్తుడు తాగి తాగి రోడ్డు మీద పడ్డాడు. ఆ గొప్ప వరదల్లాగా, అంటే లో లయింగ్ ఏరియా పార్షిగుట్ట సైడ్ చాలా ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చి ఆయన తాకిడి ద్వారా ఊపిరి ఆడకుండా చచ్చిపోయినాడు. అందుకే రామ్నగర్లో ఒక శవం తేలింది. ఇంటికి వెళ్ళలేదు, తాగి తాగి నడి రోడ్లో పడుకున్నాడు. ఆడ వరదని తెలియదు, వానని తెలియదు. ఆయన తాగిన వానికి ఎన్ని గాయాలు ఉంటుంది. శరీరం అంతా పచ్చి పుండులాగా ఉంటుంది. వానికి తెలియదు. అది మర్చిపోవడానికే తాగుతాడేమో. మళ్ళీ ఇంకా గాయాలు పొందుకుంటాడు కదా. ఎవరికి గాయములు, ఎవరికి శ్రమలు అని వాక్యంలో ఉంది 23 సామెతల గ్రంథంలో.
దేవుని ఆజ్ఞలను అతిక్రమించి మరి తళతళమను ద్రాక్షారసము కొనుక్కోమానికని కదా అని ఉంది. అయితే ఇలాంటి ఒక మరి అవస్థ ఉన్నది దేవుడు కోరుకున్న ప్రజల్లోనే ఉందండి. అందుకే మీ దేశము పాడైపోయాను. 7వ వచనం చూడండి, మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనం వల్లే అది పాడైపోయాను. ఇంకా మీరు చదవండి, దేవుని ఒక దుఃఖము ఇంతకుముందు మనం చూసినాం కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన నరుల చెడుతనం చూసి హృదయంలో నొచ్చుకొనేనని వాక్యం చూసినాం. అయితే ప్రేమించే వారికి కొద్ది కోపం ఎక్కువ ఉంటుంది అంటారు. కోపంతో దేవుడు వీళ్ళను గద్దిస్తున్నాడు. 12వ వచనం చూడండి, వీరు మాట వినడం లేదు కానీ విస్తారమైన బలులు, దహన బలులు, దూడల క్రొవ్వు, కోడెల రక్తము, గొర్రెపిల్లల రక్తంతో, మేకపోతుల రక్తంతో దేవుని సన్నిధికి వస్తున్నారు. అంటే వీరు పాపం చేసి ఏదో బలులు అర్పిస్తే ఆ పాపానికి మిష కలుగుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు ఇచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. అంటే పరిశుద్ధతకు పాపానికి సంబంధం లేదు కదా. పాపం చేసి మళ్ళా బలులు అర్పించడానికి దేవుని ఆవరణంలో వస్తే దేవుడు వారిని గద్దిస్తున్నాడు. నా ఆవరణంలో మీరు ఎందుకు దొక్కుతున్నారు? వై ఆర్ యూ కమింగ్ టు మీ? మరి మీరు నాకు బలులు అర్పిస్తున్నారు ఎందుకు? నా సన్నిధిని కనబడాలని ఆశిస్తున్నారు ఎందుకు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణ అని మరి ఇక్కడ గద్దింపు మీరు చూస్తున్నారు. 15వ వచనం చూసినప్పుడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందు, మిమ్మల్ని చూడాలంటే కూడా నాకు అసహ్యం అవుతుందని దేవుడు అంటున్నాడు. 2 చేతులతో అరచేతులతో ఆయన కన్నులు కప్పుకుంటున్నాడు. అవును, మాట వినని ప్రజలు కదా, ఇష్టమైన త్రోవకు వెడలిపోయినారు కదా, దేవుని గౌరవించడం లేదు, ఘనపరచడం లేదు, పైగా పాపం చేసి దూరం అయిపోతున్నారు. మళ్ళీ ఏదో మొక్కుబడిలాగా మందిరానికి వస్తున్నారు, దేవుని సమీపించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పాపాన్ని తొలగించుకోవడం లేదు, విధేయత చూపెట్టడం లేదు. కాబట్టి అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేస్తారా? మీరు చేతులు నా వైపు చాపుతారా? మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుడు ఒకవేళ మన ప్రార్థన వినుకుంటే మన గతి ఏమవుతుంది కదా. ఆయన నిత్యం మన ప్రార్థన వింటున్నాడు. అందుకొరకు దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. దీన మనసుతో ఆయన సన్నిధిలో ఆరోగ్యం అడుగుతున్నావు, ఆయుస్సు అడుగుతున్నావు, నీ కార్యాలు సఫలు కావాలని నువ్వు అడుగుతున్నావు. అన్నిటినీ ఆయన దయతో అంగీకరిస్తున్నాడంటే అది ఎంత గొప్ప కార్యం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు చేతులు చాపితే నేను కన్నులు కప్పుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. అంటే క్రైమ్, రక్తము, మరి అది హత్యకు సూచన. చంపుతున్నారు, చంపబడుతున్నారు. చంపినోడు వాడు ఏ గుర్తులు ఉండకూడదని సర్వదా ప్రయత్నిస్తాడు. హీ విల్ ట్రై హిస్ బెస్ట్ నాట్ టు హ్యావ్ ఎనీ ప్రూఫ్ కదా. మొన్న 31 సంవత్సరాల డాక్టర్ యువతిని చంపినవాడు అత్యాచారం చేసి, హత్య చేసి, చంపి, బట్టలన్నీ రక్తం, చేతులంతా రక్తం. వాడింటికి పోయినాడంట, బట్టలు ఉతుక్కున్నాడంట, స్నానం చేసినాడంట, బూటు మీద రక్తం ఉన్నది వారికి తెలియదంట. పోలీసు వాళ్ళు వచ్చి చెక్కించుకున్నారు. ఎందుకంటే ఏదో ఒక క్లూ అయితే తప్పకుండా దొరుకుతుంది. దొంగతనము, హత్య, వ్యభిచారము దాగదంటారు కదా, దాగదు నువ్వు ఎంత కప్పిపెట్టినా. అయితే ఇక్కడ మరి అందుకే అంటున్నాడు, మీరు కప్పుకోవడానికి, పాపం కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ పాపాన్ని చూడలేక నేను నా కన్నులు కప్పుకుంటున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది. చేతులు ఎప్పుడు కూడా మనం చేసే క్రియలను సూచిస్తుంది. అయితే మిమ్మల్ని కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి, కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి. అవును, మీరు మరి పాపంలో ఉన్నారు. యు నీడ్ ఎ క్లెన్సింగ్, యు నీడ్ ఎ క్లెన్సింగ్. మనము కృత నిబంధనలో చూస్తాం, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుందని. స్తుతిద్దామా దేవునికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిజంగా వాట్ ఎ ప్రొవిజన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్.
అంటే నీవు పాపివైన మారు మనసుతో పశ్చాత్తమైన హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నేను విడిపిస్తుందని ఎంత అభయవాక్కులు ఉన్నాయి. మరి ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. మరి ఇంకో మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు, నా ఆవరణములు మిమ్మల్ని త్రొక్కమన్న వాడేవాడు అని గద్దించినాక 18వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. పొండి అన్న దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు, రండి. ఎంత ప్రేమగల దేవుడు కదా. అక్షరార్థంగా కుటుంబంలో నాయకుడు, తండ్రి, తల్లి, బిడ్డలు మాట వినకుంటే నా ఇంట్లో ఒక్క క్షణం ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అంటారు. అంటే వారు నిజంగా వెళ్ళిపోయి భ్రష్టులైపోవడం ఇష్టం లేదు తల్లిదండ్రులకు, కానీ ఆ కోపంతో అంటారు అన్న, యు గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ అంటారు. దట్ డజంట్ మీన్ దే డిజైర్ దట్. వారు బాగుపడాలనే ఉద్దేశంతో కోపగిస్తున్నారు. వెళ్ళిపోండి అంటున్నాడు, నా సన్నిధిలో మీరు కనబడొద్దు అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. మీ చేతులు నా వైపు చాపితే నేను కన్నులు కప్పుకుంటాను అంటున్నాడు. అదే దేవుడు 18వ వచనంలో అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీరు వాక్యంలో చూస్తే ఒక మెరకిల్ వర్డ్ ఉంది, అది కమ్, రండి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. దప్పికొను వారులారా, ఆకలి కొను వారులారా మీరు నా యొద్దకు రండి. పాపులారా మీరు నా యొద్దకు రండి. చూడండి, రండి 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 అని దేవుడు ఎన్నిసార్లు పిలుస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నాడు దేవుడు, రండి అని పిలుస్తున్నాడు. మన వివాదము తీర్చుకుందాం, మన మధ్యలో ఉన్న అడ్డులన్నీ తొలగించుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లనివ్వవు. ఎంత మంచి మాట అండి, ఎంత జాలిగల తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. డోంట్ వరీ, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ యువర్ సిన్స్. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి నేను తెల్లగా చేస్తాను, హిమము వలె తెల్లగా చేస్తాను. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది పాత నిబంధన. మరి అప్పుడు కోడెల రక్తం, గొర్రెపిల్ల రక్తం, మేకపోతుల రక్తం బలి అర్పించాల్సి ఉంది అక్కడ పాప క్షమాపణ. కానీ క్రొత్త నిబంధనలు చూసినప్పుడు యేసు ఒకేసారి తన ప్రాణము శిలువ మీద అప్పగించి మన కొరకు బలియాగమైనాడు. అందుకే తాను కార్చిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమంతా గొర్రెళ్ళు, మేకలు, మేకపోతులు కొనాలంటే ఎంత ఖర్చు అయింది. ఇక్కడ ఆనుకేయాలంటే మీరు భారం అనుకుంటారు మీరు, కానీ ఇవన్నీ తీసుకొని రావాలి. ఆ మేకలు, గొర్రెల రంకెలు వినాలి, ఎంత గందరగోళం ఉంటుంది కదా అని నేను అనుకుంటాను ఇప్పుడు. యు మేడ్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ అస్. యేసు నామాన్ని ఒప్పుకోవడం ద్వారా నీకు పాపక్షమాపణ లభిస్తుంది. హృదయమందు ఆయన నీ కొరకు సిలువలో బలి అయినాడు. నీ పాపల నిమిత్తం ఆయన మరి తన ప్రాణమర్పించినాడు, రక్తం గార్చినాడంటే నువ్వు ఒప్పుకుంటే చాలు, నీకు రక్షణ కలుగుతుంది. ఎంత గొప్ప నామం. అందుకే అన్ని నామంలో కంటే పై నామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒబీడియన్స్ ఓన్లీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో ఇంతవరకు ఆశీర్వాదాలు నీవు చవి చూడలేదంటే లుక్ విదిన్, నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. ఎందుకంటే నీవు ఆయన మాట వినాలి, అని చెప్పినట్టు నడుచుకోవాలి. మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సంపాదించడం ఒక వంతు అయితే అనుభవించడం మరి ఒక వంతు. సంపాదించినవన్నీ నువ్వు తినలేవు కదా, అన్నీ ఉంటాయి టేబుల్ మీద, ఒక్కటి నోట్లో పెట్టడానికి అనుమతి లేదు. అదే నిజంగా దేవుడు నీకు అనుభవించడానికి మంచి పదార్థములు ఇస్తాడంట. అంటే నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి, నీకు సమృద్ధిగా భోజనం ఇచ్చి, భోజనం తిని తృప్తి పొందడానికి కూడా దేవుని అనుమతి కావాలి కదా. అందుకే దేవుని మాట ఉల్లంఘించకుండా సమ్మతించి ఆయన మాట వినాలి. 20వ వచనం,
సమ్మతింపక తిరుగుబడిన ఎడల, తిరుగుబాటు పాపమని ఈరోజు మనం ధ్యానిస్తున్నాము, సిన్ ఆఫ్ రెబెలియన్. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగనే సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, ఇఫ్ యు ఒబే యు గెట్ లైఫ్, యు గెట్ బ్లెస్సింగ్, యు గెట్ ప్రాస్పెరిటీ, యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. బట్ ఇఫ్ యు డోంట్ ఒబే, యు విల్ హ్యావ్ డిస్ట్రక్షన్, గాడ్స్ పనిష్మెంట్, డెత్, అండ్ లాస్ట్లీ ఇటర్నల్ హెల్. అదనమాట వివరించేది. కాబట్టి ఈరోజు మనము దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించి ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది, అది పాడాలని నేను ఆశిస్తున్నాను. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, నేను కనిపించిన నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నారు. మీకు వస్తే నాతో పాడండి. ఆకాశమా వినుమా, భూమి ఆలకించుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుమా, పశువులు యజమానుని, గొర్రెలు కాపరిని, వాటి స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. పశువులు యజమానుని, గొర్రెలు కాపరిని, వాటి స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. ఆకాశమా వినుమా, భూమి ఆలకించుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుమా, పాపభారం మోయు జనం, దుష్ప్రవర్తనా బిడ్డలు, దారి తప్పిపోయేవారు దేవుని ఎరుగలేరు. పాపభారం మోయు జనం, దుష్ప్రవర్తనా బిడ్డలు, దారి తప్పిపోయేవారు దేవుని ఎరుగలేరు. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. కొంగలు కోయిలలు, ఆకాశహంసలు, కాలము ఎరుగునులే, నా జనులు నన్నెరుగరు. కొంగలు కోయిలలు, ఆకాశహంసలు, కాలము ఎరుగునులే, నా జనులు నన్నెరుగరు. ఆకాశమా వినుమా, భూమి ఆలకించుమా,
కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుమా, భూమి ఆలకించుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. హల్లెలూయా. తిరుగుబాటు అనే పాపం, ద సిన్ ఆఫ్ రెబెలియన్. దేవుడు చెప్పిన మాటలు ఉల్లంఘించి జీవితాలన్నీ నాశనం చేసుకోవడం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయానికి రండి. బుక్ ఆఫ్ జెరెమియా 8th chapter, 5 నుండి నేను చదువుతున్నాను, ఫ్రమ్ 5th verse. జెరెమియా 8:5 onwards. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. కొందరికి ఎంత పాపం చేసినా దేవుని భయం లేదండి. అస్సలు బొత్తిగా దేవుని భయం లేని వారిని నేను చూసినాను జీవితం. అసలు దేవుడు అంటే భయం లేదండి. చేసే ప్రతి నీచ కార్యానికి దైవశిక్ష వస్తుందనే భయం లేదండి. ఎంత కఠినాత్ములు, ఎంత కర్కశమైన మనస్సాక్షి, అంటే ఎంత మోటుతనం. దేవుడు అంటే భయం లేకుంటే, దేవుని దగ్గర నుండి అన్నీ అనుభవించి దేవుణ్ణి ధిక్కరించడం, అవిధేయత చూపెట్టడం, పాపం చేయడం, దేవుని భయపడి చెడుతనాన్ని నువ్వేం చేయాలి? విసర్జించాలి. యూ హావ్ టు ఫియర్ గాడ్ అండ్ ఎస్చూ ఈవిల్. శోధనలు వస్తాయి అందరికీ మిరుమిట్లు గొలిపే లోపం ఆకర్షణంగానే ఉంటుంది. కానీ పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని, నీకు జీవపు డంబం ఉండకూడదు, నీకు నేత్రాశ ఉండకూడదు, నీకు శరీర ఇచ్చలు ఉండకూడదు, లోకాశలు ఉండకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. భయము లేక దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడం. అయితే యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులైరి? ఇర్మియా 8:5. ద్రోహము చేయుచున్నారు, వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుచుకుంటున్నారు. నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపవాడు ఒక్కడునూ లేకపోయాను. అంటే కఠినమైన మనస్సు అన్నమాట. పాపం చేస్తే భయపడి వెంటనే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తప్పొప్పుకొని పశ్చాత్తమైన హృదయంతో దేవుణ్ణి అడిగితే దేవుడు ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. పాపం చేయకుండా ఉండడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తిని కూడా ఇస్తాడు. కానీ ఈ ప్రజలు మరి పాపం చేసి బరి తెగించుతున్నారు అన్నమాట. దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద పనిష్మెంట్. అంటే ఎంత ధైర్యం చూడండి, ధైర్యం. అట్టి ధైర్యము మంచిది కాదు, అది చెడు చేయడానికి ఉన్న ధైర్యం. ఇర్మియా గ్రంథంలోనే ప్రవక్త ఒక దగ్గర ప్రవచిస్తాడు, వ్యభిచారణికి ఉన్నట్టు ధైర్యం అంటున్నది ఒక దగ్గర. అంటే వ్యభిచార పాపము మాటి మాటికి చేయడానికి ఉంది, తెగించి దాని నడుము విరగొట్టి దేవుడు పడకెక్కిస్తాడు. అంటే బరి తెగించిన కార్యాలన్నమాట. అయితే దేవుడు అంటున్నాడు పశ్చాత్తాపం లేదు, చేసిన తప్పుకు క్షమాపణ దేవుని దగ్గర అడగడం లేదు. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడు తనకు ఇష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. గుర్రం ఎలా ఉంటుంది? బలమైన గుర్రం, అది ఎక్కడంటే తిరుగుతుంది అక్కడ, ఎక్కడంటే ఎన్ని పరుగులన్నా పరుగు చేస్తుంది. ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్. అంటే అంత గర్వం అన్నమాట. దేవుడిచ్చిన ఆరోగ్యము అది దేవుడిచ్చినాడని మర్చిపోయి వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడుతున్నారు. అందుకే యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడును తనకు ఇష్టమైన మార్గములకు తిరుగుతున్నాడు. ఆకాశములకెగురు సంకుపుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును. కొంగకు తెలుసు అంటే అది ఎప్పుడు మరణం వస్తుందో అని. అంటే ఆకాశ పక్షులకు ఎండ్ గురించి తెలుస్తుందంట. అది చచ్చిపోతుందంటే దానికి తెలిసిపోతుందంట. మనం పక్షిరాజు గురించి పెద్ద ప్రసంగం విన్నాం కదా. చావు వేళ అది సూర్యుని తట్టు చూస్తుందట. కొండ శిఖరం మీద ఎక్కి అయిపోయింది కదా, ఎండ్ వస్తున్నది, నేను ఇప్పుడు సూర్యుని చూడాలి, నా ప్రాణాలు అలాగ విడవాలని అది కొండపైకి ఎగిరి రెక్కలన్నీ చాపి సూర్యుని చూస్తూ చూస్తూ అలా ప్రాణం విడుస్తాను. మనం కూడా అలాగే ఉండాలి కదా, నీతి సూర్యుని చూస్తూ మన ప్రాణాలు దేవునికి అప్పగించాలి.
నువ్వు ఇచ్చినావు ప్రభా, ఇదిగో నా ప్రాణం, నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను. అంటే ద సిన్నర్ టేక్స్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అన్నిటికీ ఆయన యోగ్యుడని పాపి అనుకుంటాడు అన్నమాట. దేవుని గురించిన జ్ఞానము లేదు. నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని హోసేయ గ్రంథం 4:8 మై పీపుల్ డై ఫర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. దేవుని గురించిన తెలివి లేదు. అందుకే పరిశుద్ధాత్మ గురించి నేను ఒక సంఘములో ఈ పోయిన వారం ప్రసంగం చేసినాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివియు యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద ఉండెను. అంటే పరిశుద్ధాత్మకు ఎన్ని కోణాలు ఉన్నాయి, అన్నీ నేర్చుకోవాలి మీరు. చూడండి, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నీకు పరిశుద్ధాత్ముడే సూచిస్తాడు ఏది నీకు కావలసింది, ఏది నీ వద్ద నుండి తొలగిపోవాల్సింది, ఏది నీకు మేలు, ఏది నీకు కీడు, ఏది మరణానికి దారితీస్తుంది, ఏది జీవానికి దారితీస్తుంది, ఏది శాపగ్రస్తమైంది, ఏది ఆశీర్వాదానికి కారణం. ఈ విచక్షణ లేకుండా దేవుడు అనుగ్రహించినవన్నీ అనుభవిస్తూ ఒక రోజు వస్తుంది, మరణం నీకు సంభవిస్తుంది. నువ్వు పెంచి పోషించిన ఈ శరీరం మట్టి పాలైపోతుంది. నీ ఆత్మ దేవుని యొద్ద నుండి పోతుంది, వెళ్ళిపోతుంది దేవుని యొద్ద సన్నిధికి. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు జవాబుదారీ అనే సంగతే మర్చిపోతారు. అందుకే ఆకాశంలోకి ఎగురు, సంకుబుడి కొంగ అయినను తన కాలం ఎరుగును తెలుసంట మరణదినం. దానికి తెల్ల గుబ్బయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అన్ని వెదర్స్ కనిపెడతాయంట, కాలాలు కనిపెడతాయి. పక్షులు, ఆకాశంలో పక్షులు, మృగాలకు కూడా తెలుసు, పశువులకు తెలుసు, జంతువులకు తెలుసు, కాలం బాగా తెలుసు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలుసు, తుఫాన్ ఎప్పుడు వస్తుందో కొన్ని జంతువులు కనిపెట్టేస్తాయి, పక్షులు కనిపెట్టేస్తాయి. పెద్ద అపాయం వస్తే కనిపెట్టేస్తాయి. అది మన జంతు శాస్త్రజ్ఞులు చెప్తారు కదా, ఇదిగో ఇవన్నీ జరుగుతుంది, ఏదో పెద్ద సునామీ రాబోతుంది, ఎందుకంటే పక్షులన్నీ ఎగురు ఒక దగ్గరకు వచ్చినాయని. అంటే ఈ పక్షులకు, జంతువులకు, మృగాలకు ఉన్న తెలివి మానవునికి ఎందుకు లేదు? ఇవన్నీ రావలసిన కాలమును ఎరుగుతాయండి. దే నో ద టైమ్స్, దే నో ద ఎండ్. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మరి దేవుడు మానవునికి ఆలోచన శక్తి ఇచ్చినాడు, తన రూపంలో సూచించుకున్నాడు, తన ఊపిరినిచ్చినాడు, తన స్వరూపంలో మానవుని చేసినాడు. అయినా మానవునికి ఎందుకు తెలియలేదు? మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? అంటే ధిక్కారం అన్నమాట. టర్నింగ్ అగెన్స్ట్ గాడ్ ద గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్. చూడండి, అన్నీ దేవుని దగ్గర నుండి అనుభవించి తిరుగుబాటు ధోరణితో వారు నశిస్తున్నారు. వీ హ్యావ్ టు రిటర్న్ టు గాడ్. అంటే దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పర్యవసానం ఏంటి? వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ద సిన్నర్? అంటే ఇదొక హెచ్చరిక అన్నమాట. నువ్వు పాపంలోనే చనిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు పాపం నుండి విడిపింపబడాలి. అందుకే తప్పిపోయిన కుమారుని ఉపమానము లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంది. తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. హీఈస్ లుకింగ్ ఫార్ హిస్ ప్రాడిగల్ సన్. తప్పిపోయినాడు వాడు. వాడిని ఎందుకు వాని కొరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి? వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ద్వారం దగ్గర నిల్చుని ఆ కన్నులు అలాగే దూరం వరకు పోతున్నాయి. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి రావాలని కోరుతున్నాడు ఆ తండ్రి. వానిలో ఏమి యోగ్యత ఉన్నది నేను ఆలోచిస్తే? అటువంటి వాడు ఉంటే ఏమి, చస్తే ఏమి? వాడు తండ్రి పిత్రార్జితం అంతా, సంపాద్యం అంతా వేశ్యలకు ఇచ్చినాడు. వాడు దుర్మార్గుడు. వాడు చెడు సాంగత్యాన్ని ప్రేమించినాడు. తండ్రి ఇంటిని వదిలిపెట్టినాడు. తోడబుట్టిన అన్న కూడా వానికి వద్దు, కన్న తండ్రి వద్దు అని. తండ్రి సంపాద్యం అంతా పాడు చేసినాడు, వేశ్యలతో తిరిగినాడు, పాపం చేసి భ్రష్టుడైపోయిన వాని కొరకు ఈ తండ్రి ఎందుకు ఎదురు చూస్తున్నాడు? అదొక ఉపమానము యేసు ప్రభు ఇచ్చినాడు లూకాసు వార్త 15వ అధ్యాయం. అంటే
మనం తెలుసుకోవాలి. ద హెవెన్లీ ఫాదర్ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ ద సిన్నర్ టు టర్న్ టు హిమ్, టు రిపెంట్ ఫర్ హిస్ సిన్స్. తండ్రి వద్దకు తిరిగి రావాలని ఆశిస్తున్నాడు. ప్రాణప్రదంగా ప్రేమించినాడు కదా, విలువైన రక్తం చిందించినాడు కదా. ఒక్కడు కూడా నశించడం దేవుని చిత్తం కాదంట. ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ ద గాడ్ దట్ ఎనీ వన్ షుడ్ పెరిష్. హీ వాంట్స్ ఎవ్రీ వన్ టు బి సేవ్డ్. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్ఛయిస్తున్నాడు. అయితే మనిషి దేవుడు అనుగ్రహించిన వాటిని అన్నీ అనుభవించి మదించి దట్ ఇస్ ద రైట్ వర్డ్, మదించి దేవుని మరిచి దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవునికి తిరుగుబాటు చేసి దేవుడు ఎవడు అని అడుగుతాడంట. దేవునికి దూరం వెళ్ళిపోతున్నాడు. కానీ అట్టివాడు కూడా తిరిగి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే తిరిగి వచ్చినప్పుడు వాడు, నేను ఎప్పుడు ఆలోచిస్తాను, వీడు తండ్రిని ధిక్కరించి, దట్ ఈస్ ద సిన్ ఆఫ్ రెబెలియన్, తిరుగుబాటు పాపం చేసినాడు. తండ్రి దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకున్నాడు, మూట కట్టుకున్నాడు, వెళ్ళిపోయినాడు. మరి ఏం సాధించినాడు వాడు వెళ్ళిపోయి? ఏం సాధించలేదు. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. అటు ఆరోగ్యం పోయింది, ధనం పోయింది, దిక్కులేని దేశదిమ్మరైపోయినాడు. తండ్రితో ఉన్న సహవాసం పోగొట్టుకున్నాడు, తన సహోదరునితో ఉన్న సహవాసం పోగొట్టుకున్నాడు. సొంత ఇల్లు, అంతమంది సేవకులు, అంత వైభవము, అంత సమృద్ధి వదిలిపెట్టినాడు. వాడు పొందుకున్నదేంటి? అదే నేను ఈరోజు మీతో అడుగుతున్నాను. దేవునికి దూరమై దేవుని నుండి వైదొలగి పాపం చేసి నీకు ఒరిగేది ఏమున్నది? వాట్ విల్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ సిన్నింగ్? నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. పందుల సహవాసం దొరికిందట వానికి ఆకలి అవుతుందంట. పంది పొట్టు కూడా దొరకడం లేదంట వాని. మీరు వాక్యంలో చదివితే పంది పొట్టు కూడా కరువు అయిందంట వాని. అప్పుడు గుర్తొచ్చిందంట, అయ్యో నా సేవకులు, నా తండ్రి ఇంట సేవకులు ఎంత మంచి భోజనము, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని రుచికరమైన భోజనం తింటుంటే నాకెందుకు ఈ గతి పట్టింది? పందులతో సహవాసం చేస్తున్నాను, పంది పొట్టు కూడా నాకు లేదు, కరువు అయిపోయింది. చూడండి, శుచి లేదు, శుభ్రం లేదు, మురికి. పందులతో సహవాసం చేసేవాని బట్టలు ఎలాగుంటాయి? పంది బొర్లుతుంది, వాడు కూడా బొర్లుతాడు ఆ మురికిలో. అంటే ఆకలికి అలమటించిపోతున్నాడు. పరిశుద్ధత లేదు, పరిశుభ్రత లేదు. అప్పుడు గుర్తొచ్చింది, నేను లేచి నేను తండ్రి ఇంటికి వెళ్తాను. నా తండ్రి ఒకవేళ నన్ను స్వీకరించుకుంటే ఆ సేవకుల మధ్యలో ఒక సేవకునిగా నన్ను అంగీకరిస్తాడో, నేను లెట్ మీ ట్రై అని తిరిగి వెళ్ళినాడు. కానీ వాడు ఎంత గబ్బు కొడుతున్నాడో, స్నానం చేసి ఎన్ని రోజులైందో, ఆ ముఖం ఎలాగుందో, ఎంత దుర్వాసనతో ఉన్నాడో వాడు. హీ టుక్ ఏ రైట్ డెసిషన్. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. నేను ఇక ఉండని ఈ మురికిని, నేను వద్దు, నాకు వద్దు, నేను తండ్రి దగ్గర పోయి నేను ఒక దాసునిగా ఉంటాను, కానీ నాకు ఇది వద్దని వదిలిపెట్టినాడు. హీ టుక్ ద రైట్ టర్న్. వెళ్ళినాడు, తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, పడుతూ లేస్తూ. ఆకలికి అలమటించిపోయినాడు కదా. కానీ తండ్రి ప్రేమతో కుమారుని రాకకై ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నా కుమారుడు తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా వద్దకు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. దట్ రిఫ్లెక్ట్స్ ద లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోక తండ్రి కూడా మనం మారు మనసు పొందాలని, పశ్చాత్తాపమైన హృదయంతో తిరిగి ఆయన వద్దకు రావాలని ఆశిస్తున్నాను. అందుకే రండి, వెళ్ళిపోండి, నా ఆవరణాలు తొక్కొద్దన్న దేవుడే, రండి. మీకు వేరే ఎక్కడ వెళ్తారు మీరు? నా యొద్దకు రండి, మన వివాదమును తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఉన్నా, కెంపు వలె ఎర్రగా ఉన్నా తప్పకుండా హిమం కంటే తెల్లగా చేస్తాం, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాం. అంటే లుక్ ఎట్ ద ఫాదర్స్ లవ్. మరి ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాడిని శుభ్రం చేసి, వానికి మంచి బట్టలు ధరించి, ప్రశస్త వస్త్రాలను ఉంది, వానికి చెప్పులు తొడిగించి, వానికి చేతికి బంగారు ఉంగరం వేసి, బలిసిన ఒక పొట్టేలును వధించి గొప్ప విందు జరిగించినాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం, దూతగణాలు, దేవుడు అందరు సంతోషిస్తారంట. వెన్ ఎ సిన్నర్ రిపెంట్స్. కాబట్టి
ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, పాపం మీకు ఏ లాభం లేదు. నువ్వు పాపం చేసి ఉన్నవన్నీ కూడా నీవు కోల్పోతావు. కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో నీకు గొప్ప సమాధానం, గొప్ప సంతోషం, గొప్ప సమృద్ధి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు కావలసినవన్నీ కూడా దేవుని యొద్ద లభిస్తుంది. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనండి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించు. హల్లెలూయా. రమ్మంటున్నాడు. చూడండి ఎన్ని పనులు చెప్పినాడు. నువ్వు రా నా దగ్గరికి, నిన్ను శుద్ధి చేస్తాను, నిన్ను కడుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకొనండి. ఎన్ని అక్రమాలు చేసినారో ఈ చేతులతో, ఎన్ని పాపాలు చేసినారు, నేను శుభ్రం చేస్తాను. డబుల్ మైండెడ్, ద్విమనస్కులారా, ఇటు పరిశుద్ధత కావాలి, అటు వ్యభిచారం చేయాలి, ఇటు బాగుండాలి, బైబిల్ చదవాలి, అటు అన్ని పిచ్చి పిచ్చి కార్యాలన్నీ చూడాలి. అంటే 2 తలంపుల మధ్యలో మీరు తడబడుతున్నారు కదా. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకులపడండి అంటే ఎందుకంటున్నాడు దేవుడు? ఎప్పుడు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించుడు అంటే ఇక్కడ వ్యాకులపడడు అని ఎందుకంటున్నాడు? పాపం చేసిన వారు ఎప్పుడు వ్యాకులపడాలి. దే షుడ్ బి వెరీ కన్సర్న్డ్ అబౌట్ దేర్ బిహేవియర్ ఫర్ దేర్ లైఫ్. వాళ్ళు సంతోషించి ఆనందించడం కాదు. నువ్వు పాపం చేసావంటే నువ్వు ఏడవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసునకు నడిపిస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు ఉండాలి. అయ్యో నేను పాపం చేసినాను, దేవుని దూరం అయినాను, దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను, దేవుని మాట నాకు వినపడడం లేదు, నేనే దర్శనం చూడడం లేదు, దేవుని మాట ఉల్లంఘిస్తున్నాను, తిరుగుబాటు. దేవుని మాట వినుట కంటే శ్రేష్టమైనది ఏముంది? కనుక నువ్వు బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టమని వాక్యంలో ఉంది కదా. కనుక నేను వ్యాకులపడాలి, నేను ఏడవాలి, నేను దుఃఖపడాలి. ఏడువుడి అనుంది వాక్యంలో. ఇది 2 అంచెలు గల ఖడ్గం వాక్యం అంటే. ఒక దగ్గర సంతోషించాలి. ఎవరు? పరిశుద్ధులు సంతోషిస్తారు. పాపం పోగొట్టుకున్న వారు సంతోషిస్తారు, ప్రభువులు ఆనందిస్తారు. ఇక్కడ పాపులు ఏడవాలి, దుఃఖపడాలి, మారుమనసు పొందాలి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనడి. అవును, మరి చింతించాలి నీ అవసానం ఎలాగుంది, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు చనిపోయిన తర్వాత. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. మనిషి ఒకేసారి మరణిస్తాడు, కానీ దాని తర్వాత ఉన్నది తీర్పు. నీకు ఆ చింత ఉండాలి. ప్రభు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకుంటే అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వ జనులారా. లోకము మీకు నిత్యము కాదు, లోకము మీకిచ్చేదియు లేదు. లోకము మీకు నిత్యము కాదు, లోకము మీకిచ్చేదియు లేదు. లోకముని కీచుట కొరకు, పరలోకము మీకీచుట కొరకు యేసు రమ్మనుచున్నాడు. యేసు రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వ జనులారా.
మహిమారాజ్యము చేరండి, మహిమారాజ్యం చేరండి. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. మాయాలోకము విడచి యేసుని, మాయాలోకము విడచి యేసుని మహిమారాజ్యం చేరండి, మహిమారాజ్యం చేరండి. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. ఆకలి దప్పులతో అల్లాడుచు శాంతియు లేక సంకటపడుచు, ఆకలి దప్పులతో అల్లాడుచు శాంతియు లేక సంకటపడు. మూల్గెడు నిన్ను విముక్తుని చేయ, మూల్గెడు నిన్ను విముక్తుని చేయ యేసు రమ్మనుచున్నాడు, యేసు రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు యేసురాజు రండి సర్వజనులారా. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. ఇల్లు వాకిలి లేని వారల్ ఇహను నమ్మదగని వారు, ఇల్లు వాకిలి లేని వారల్ ఇహను నమ్మదగని వారు. తన రాజ్యము మీకిచ్చును యేసు, తన రాజ్యము మీకిచ్చును యేసు రండి సర్వజనులారా, రండి సర్వజనులారా. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వ, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. మహిమ కిరీటము మీకిచ్చును, మహిమానందం మనదేయగును. మహిమ కిరీటము ఇచ్చును మీకు, మహిమానందం మనదేయగును. మహిమతో యేసు రాజ్యమేలుటకు, మహిమతో యేసు రాజ్యమేలుటకు యేసు రమ్మనుచున్నాడు, యేసు రమ్మనుచున్నాడు. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. హల్లెలూయా. తప్పకుండా ప్రభు కొంతమందితో మాట్లాడినాడు. మీకు మీ పాపములు నెమ్మది ఇవ్వడం లేదు, పాపం చేస్తూనే ఉన్నారు, తెగించినారు, దేవునికి అవిధేయత చూపెడుతూనే ఉన్నారు. ఎవరికి తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుని కన్నులు మీరు కప్పలేరు. అవి అగ్ని జ్వాలల వంటి నేత్రాలు. ఈరోజు నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చినాడు. తన దాసులైన నన్ను ఆయన మరుగు చేసుకొని మాట్లాడినాడు. రమ్మంటున్నాడు నిన్ను. నువ్వు ఎక్కడికి వెళ్తావు దేవుని సన్నిధి వదిలిపెట్టి? ఎక్కడుంది నీకు శాంతి సమాధానం? ఈ లోకం నీకు శాంతి ఇవ్వదు, సమాధానం ఇవ్వదు. నీ పాపానికి పరిష్కారం లోకం యొద్ద లేదు. ఓన్లీ జీసస్ క్యాన్ ఫర్గివ్ యువర్ సిన్స్. యేసు ప్రభు ఒక్కడే నీ పాపాలను క్షమిస్తాడు. యేసు ప్రభు దగ్గరనే నీ పాపములకు పరిష్కారం ఉన్నది. పాపము హృదయంలో ఉన్నది. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని ఒప్పుకొని వదిలిపెడితే
నీ పాప క్షమాపణ కలుగుతుంది. తన అతిక్రమములను దాచిపెట్టినవాడు వర్ధిల్లడాడు, తను ఒప్పుకొని వదిలిపెట్టినవాడు దేవుని కనికరము పొందుతాడు. దేవునికి స్తోత్రం. అందరు ఒకసారి లేచి ఇవ్వండి, ప్రార్థన చేస్తాను. నాయన నీ పాదములకు స్తోత్రం తండ్రి. నువ్వు నేరుగా మాట్లాడినావు, నువ్వు సూటిగా మాట్లాడే దేవుడు తండ్రి. ఈ వాక్యం ఎంతమంది హృదయంలో దూసుకొని పోయిందో నాకు తెలియదు. నువ్వు మాట్లాడమన్నావు, నేను మాట్లాడినాను. తిరుగుబాటు పాపం గురించి, ద సిన్ ఆఫ్ రెబెలియన్. అవును ప్రభా, ఎంతకాలం ఈ తిరుగుబాటు, ఎంతకాలం నుండి వాక్యం వింటున్నారు, ఇంకా పాపాన్నే ప్రేమిస్తున్నారు, లోకాన్నే ప్రేమిస్తున్నారు. ఒక నిర్ణయంతో దేవుని యొద్దకు తిరగడం లేదు. నా జనులు నా యొద్దకు రావాలని కోరుతున్నాడు. రండి, నేను మీ పాపములను పరిష్కరిస్తాను. రండి, మీ చేతులను నేను శుభ్రం చేస్తాను. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. మీ మనస్సాక్షిని నేను నిర్మలం చేస్తాను. మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి, చింతకు మార్చుకోండి, ప్రలాపించండి, ఏడువుడి. పాప క్షమాపణ నా యుద్ధనున్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసునకు దారి తీస్తుందని వాక్యంలో. అవును, ఎంతకాలము ఈ నటన, ఎంతకాలము ఈ పాపము నీ హృదయంలో? దేవుని మాట వినడానికి ఏంటి ఆటంకం? మరి ఈ పాపము వలన నీకు వచ్చే జీతం మరణమే కదా, నాశనమే కదా, నీ అంతము నరకమే కదా. మరి ఇంకా ధిక్కరిస్తున్నావు ఎందుకు? ఇంకా ఎందుకు ఈ తిరుగుబాటు ధోరణి? వై ది సిన్ ఆఫ్ రెబెలియన్? ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేసి నీ పాపాన్ని ఒప్పుకుంటే, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, నీ పాపములు ఎంత భయంకరమైన అన్నాడు కదా యెషయా 1:18. రండి మనం వివాదము తీర్చుకుందాం. నీ పాపములు రక్తం వలె ఉన్న ఎర్రనివైన, కెంపు వలె ఎర్రనివైన నేను హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రె బొచ్చు కంటే తెల్లగా చేస్తాను. సమ్మతించిన మాట వినినేళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. అవును, దైవాశీర్వాదాలని కలగాలంటే దేవుని మాటకు లొంగిపోవాలి, విధేయత చూపాలి. దేవుడు నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. పాపం చేసిన వానికి గుండెలో బలహీనతట, నడినెత్తిన వ్యాధి అట, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదట, వాని గాయములు పిండబడలేదట. ఎన్ని బాధలు దేవుణ్ణి వదిలిపెడితే, అదే దేవునిలో నువ్వు ఉంటే ఎంత ఐశ్వర్యం, ఎంత సంపద, ఎంత సంతోషం, ఎంత సమృద్ధి, ఎంత శక్తి, వర్ణించడానికి కూడా వీలు లేదు. నిత్యరాజ్యం నీకు, దేవునితో సదాకాలం ఉంటావు నువ్వు. ఈ దినాలు ఎప్పుడు గతిస్తుందో నీకు తెలియదు, యేసు ప్రభు రాకడెప్పుడో నీకు తెలియదు. పక్షులు గుర్తుపడుతున్నాయి వాటి కాలాన్ని, జంతువులు దాని కొట్టాన్ని ఎరుగుతున్నాయి, గాడిద దాని సొంతమాని దొడ్డికి వస్తుంది, ఎద్దు తన కొట్టాన్ని తెలుసుకుంటుంది, కొంగలు పక్షులు దాని కాలమును ఎరుగునట. కానీ మానవునికి తెలివి లేదు, పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేసి దేవుని దూరం అయిపోతున్నాడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, దేవుని భయం బొత్తిగా లేకుండా నశిస్తున్నాడు. ఎంత దుఃఖకరం ఈ సంగతి. అందుకే దేవుడు అవిధేయుడైన మనిషిని చూసి హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. మనిషితో నడవాలని, మనిషితో సహవాసము చేయాలని మనిషిని ఎంత మిక్కటంగా తన రూపంలో సృజించుకున్నాడు. వాక్శక్తి ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, ఆలోచన శక్తి ఇచ్చినాడు, తన రూపంలో చెక్కుకున్నాడు, తనతో ఉండాలని కోరుతున్నాడు, సదాకాలం తనతో ఉండాలని ఆశిస్తున్నాడు, విలువైన రక్తము చెందించి రక్షణ అనుగ్రహించినాడు. ఇవన్నీ కాలదంతే. నీ గతి ఏమవుతుంది? నీకు పయనమెటు? నీ దిక్కు ఎవరు? ఒక్కసారి ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అవును ప్రభువా, మా అందరితో నువ్వు మాట్లాడినావు, మేము నీకు దగ్గరగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను హత్తుకోవాలి, నీ మాట వినాలి. సాతాను స్వరాన్ని గుర్తుపట్టి మా కాళ్ళ క్రింద సాతాను శీఘ్రంగా చితకద్రొక్కిస్తానన్నా. సత్యం అనే ధ్వజాన్ని ఎత్తి పట్టుకోవడానికి మీరు మాకు ఇష్టపడుతున్నారు తండ్రి. విజయానికి సూచనైన ఆ సత్యం అనే ధ్వజాన్ని మా చేతికి ఇస్తానన్నావు. అవును ప్రభువా, పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి రక్షణ మార్గం కల్పించమని
ఆనాడు జక్కయ్యతో నువ్వు చెప్పినావు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అవును బ్రహ్మా, అలాంటి రక్షణ మార్గం ఒక్కొక్కరికి కూడా కల్పించమని. నీ రాకడ ఎప్పుడో తెలియదు, మరణం ఎప్పుడో తెలియదు నాయన. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడానికి, దేవుని మాట వినడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ